తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. వైజాగ్ దగ్గర ఉన్న అచ్యుతాపురంలో ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ అనే కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా దాదాపుగా 17-18 మంది మరణించారు. ఇంకా చాలా మంది గాయాలైనాయి అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా కూడా అసలు ఈ ప్రమాదం ఇంతకు ముందు కూడా వైజాగ్ లో చాలా ఇట్లాంటి ఇండస్ట్రియల్ ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు ఇది తాజా, అంటే ఇట్లా కంటిన్యూ అవుతుంది ఏంటంటే ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకోపోవటం కంపెనీస్, అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా సరైన సూపర్వైజన్ లేకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ మనతో వివరించడానికి హెచ్ఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ శరత్ గారు మనతో ఉన్నారు. ఆయనకి ఇండస్ట్రీలో చాలా అనుభవం ఉంది. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శరత్ గారు. నమస్తే. అదే అండి, ఇప్పుడు ఎసెన్షియా ఫార్మాలో అసలు ప్రమాదానికి బేసిక్ గా కారణం ఏంటండి? పారిశ్రమల్లో ఏ ప్రమాదానికి కారణమైనా సరే భద్రతా వైఫల్యాలే ప్రధానమైన కారణంగా ఉంటుంది సార్. ఇక్కడ ఎసెన్షియా సైన్సెస్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్లాంట్ లో ఏంటంటే మొత్తం నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో జరిగింది. అదేంటంటే షిఫ్ట్ చేంజింగ్ టైం కాబట్టి, అంటే ఏ షిఫ్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళడం, బి షిఫ్ట్ వాళ్ళు డ్యూటీకి రావడం, ఈ టైంలో ఈ ఓవర్ ల్యాపింగ్ టైంలో 2 షిఫ్ట్ల వాళ్ళు సుమారుగా 350 మంది వరకు అక్కడ కార్మికులు ఉన్నారు. ఆ టైంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది అధికారికంగా ప్రకటించిన దీని ప్రకారం 17 మంది చనిపోయారు, 34 మంది గాయపడ్డారు. సో ఇది ఈ ఇండస్ట్రీ సెజ్ లో ఉంది సార్. సుమారు 40 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన ఫార్మా దీనికి అవసరమైన కెమికల్స్ అవి జరుగుతూ ఉంటాయి, తయారవుతుంటాయి. ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు, భద్రతా ఆడిటింగ్ జరగట్లేదు, భద్రతా ఆడిటింగ్ జరగకపోవటం వల్లే ఇది జరిగిందని. నేను కాసేపటి క్రితమే కొంత డేటా సేకరించాను. నేను సేకరించిన డేటా ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రమాదాల్లో అతి ఎక్కువ మంది చనిపోయిన ప్రమాదం ఇదే. మొన్న అంతకు ముందు జరిగిన మన ఎల్జీ పాలిమర్స్ లో కూడా 11 మందే చనిపోయారు. తర్వాత ఇద్దరు, మొత్తం 13 మంది మృతులు. కానీ ఇక్కడ మాత్రం 17 మంది ఒకే స్పాట్ లో చనిపోవటం అనేది జరిగింది. ఇది చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైన కారణం 100% భద్రతా వైఫల్యాలే. యాక్చువల్ గా ఏంటంటే ఏ కర్మాగారంలోనైనా సరే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అనేది మ్యాండేటెడ్. ప్రతి కర్మాగారంలో కూడా అక్కడ ఉన్నటువంటి హెవీ ఎక్విప్మెంట్ కి సేఫ్టీ జరుగుతూ ఉండాలి ఎవ్రీ ఇయర్. అది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి ఒక టీం ఉంటుంది. చాలా ఆడిట్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ కొన్ని వాటికి లైసెన్స్ ఇచ్చింది, ఆడిట్ చేయడానికి కొన్ని ఏజెన్సీస్ లైసెన్స్ ఇచ్చింది. ఆ లైసెన్స్ ఇచ్చిన ఆ ఏజెన్సీ ద్వారా వీళ్ళు ఆడిటింగ్ చేయించాలి. ప్రతి ఎక్విప్మెంట్ కి కూడా, వాళ్ళు వాడే ప్రతి ఎక్విప్మెంట్ కి ఆడిటింగ్ చేయించాలి. ఆ ఆడిట్ రిపోర్ట్ ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి పంపించాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆ ఆడిట్ చూసిన తర్వాత వాళ్ళు ఇంకొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, కొన్ని కంప్లైన్సెస్ అడుగుతారు. అవి కూడా చేసి రాటిఫై చేసి పంపించిన తర్వాత మాత్రమే ఆ ఎక్విప్మెంట్ ని వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అమెరికా కంపెనీ అంటున్నారు, దీని యజమాని ఎవరండి? లోకల్ గా ఎవరు ఉన్నారు దీనికి? అమెరికా బేస్డ్ కంపెనీ సార్. పార్ట్నర్షిప్ దీంట్లో రన్ అవుతుంది. అమెరికా బేస్డ్ కంపెనీ. దీని తాలూకా బ్రాంచ్ హైదరాబాద్ లో కూడా ఉంది. 2019లో ఇది మొదలు పెట్టినట్టున్నారు సార్ ఈ కంపెనీ. అంటే ఇక్కడ యాజమాన్యం బాధ్యతలు ఎవరు చూస్తున్నారండి? అది నాకు తెలియదు సార్. యజమాని బాధ్యతలు ఎవరు చూస్తున్నారు అనేది నాకు తెలియదు. అది ఎవరు అసలు బయట పెట్టట్లేదు. మేము అదే అడుగుతున్నాం, అసలు ఎవరు యజమాని ఎవరు? దానికి ప్రతి ఫ్యాక్టరీకి కూడా ఒక సైట్ ఇన్ఛార్జ్ ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు. ఇమీడియట్ గా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి అసలు పోలీసులు. ఇంతవరకు అటువంటి అరెస్టులు కానీ, ఎవరు బాధ్యులను చేయటం కానీ, ఎవరు బాధ్యులో చెప్పడం కానీ జరగలేదు. హోమ్ మినిస్టర్ గారు మాత్రం నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వివరాలు అడిగితే వివరాలు వాళ్ళు నాకు చెప్పడం లేదని చెప్పి, మెసేజ్ కూడా చేయలేదని చెప్పి ఇందాక హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, అనిత గారు చెప్పారు. అయినా సరే ఆమె కూడా ఆయన పేరు బయట పెట్టలేదు.
హోమ్ మినిస్టర్కే సమాధానం చెప్పలేదంటే ఇంకెవరికి సమాధానం చెప్తారండి వాళ్ళు? ఇంకెవరికి సమాధానం చెప్పరు కదా. సాక్షాత్ హోమ్ మినిస్టర్ గా వాళ్ళు సమాధానం చెప్పలేదంటే ఇంకా ప్రజలకు అసలు సమాధానం చెప్పే పరిస్థితి అక్కడైతే ఏమీ కనిపించట్లేదు. ప్రభుత్వం ₹1,00,00,000 మరి కలెక్టర్ గారికి ₹1,00,00,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించే పవర్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. ప్రభుత్వం ప్రకటించలేదు, జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. కంపెనీ నుంచి ఇటు ఇప్పుడు సీఎం డైరెక్టర్ ఇంటర్ఫీర్ అంటున్నారండి. సీఎం ఇంటర్ఫేర్ అవ్వక ముందే కలెక్టర్ గారు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆ మేడం దీపిక ఐఏఎస్ గారు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అది ప్రభుత్వం నుంచి ఇస్తామనేసి సీఎం గారు అన్నారు. కానీ ప్రభుత్వం నుంచి కాకుండా యాజమాన్యం నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి అక్కడ ఏదైనా జరిగిందా ఏంటి అనేది ఇంకా వివరాలు అయితే బయటికి రాలేదు. థర్డ్ పార్టీ ఒప్పందం ఏదో లేదు పోయినసారి ఎల్జీలో కూడా, అందుకనే వాళ్ళు చెప్పింది అదే. సేఫ్టీ ఆడిట్ థర్డ్ పార్టీ ఏజెన్సీ సేఫ్టీ ఆడిట్ చేసిన తర్వాత ఆ ఆడిట్ నివేదికని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్సెప్ట్ చేయాలి. అసలు అక్కడ ఆడిట్ నివేదిక లేదు, ఆడిటే జరగలేదు. హెవీ ఎక్విప్మెంట్, హజార్డస్ ఎక్విప్మెంట్ మీద కంపల్సరీగా ఆడిట్ జరగాలి సార్. ఇట్లాంటి కంపెనీలు ఇంకా ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు అక్కడ సెజ్ లో ఖచ్చితమైన సంఖ్య లేదు కానీ 30కి పైగానే ఉంటాయి సార్. అండ్ ఇప్పుడు సెజ్ లో అంటే వాళ్ళకి ప్రత్యేకమైన రాయితీలు ఇస్తారు, కొన్ని రూల్స్ వాళ్ళకి మినహాయింపులు ఇస్తారు. ఇవన్నీ ఎకరం 5 కోట్లు విలువైన భూమి వాళ్ళకి చాలా చౌకగా 40 ఎకరాలు ఇచ్చారు సార్ వాళ్ళకి ఈ కంపెనీ పెట్టుకోవడానికి. అదంతా కూడా ప్రజల సొమ్ము. ఎంత వాళ్ళకి రీబిడెంట్స్ కి ఇంతవరకు పూర్తిగా నష్టపరిహారాలు కూడా అందలేదు. అదేనండి, అది వాళ్ళకి ఇంకా నష్టపరిహారం అందలేదంటారు ల్యాండ్ ఇచ్చింది. నిర్వాసితులకి నష్టపరిహారాలు కూడా అందలేదు. అమెరికా కంపెనీలు అంటే చాలా భద్రతా ప్రమాణాలు కానీ అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటే ఏం చెప్తారు. ఇప్పుడు మొన్న ఎల్జీ పాలిమర్ కూడా, అది కూడా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ లాంటిదే. అంటే అవన్నీ తీసుకొస్తున్నారు. ఇక్కడ సెజ్ల్లో వాళ్ళకి ప్రత్యేకమైన రాయితీలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈ రకంగా జరగటం మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దాని మీద? అంటే ఇప్పుడు మన దగ్గర ఈ స్థాయిలో పరిజ్ఞానం లేదనే కదా మనం విదేశాల నుంచి తెచ్చుకునేది ఇట్లాంటి కంపెనీలు. మన దగ్గర పరిజ్ఞానాలు అయితే లేకపోలేదు సార్. అక్కడ పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ మన వాళ్ళే. ఓన్లీ ఓనర్షిప్ మాత్రమే వాళ్ళకి. అది 2,200 కోట్ల రూపాయల కంపెనీ. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అంత టెక్నాలజిస్టులు లేకపోయే పరిస్థితి అయితే భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ లేదు, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అక్కడ మరణించిన వాళ్ళు కూడా దురదృష్టం ఏంటంటే అందరూ కూడా మేనేజర్ స్థాయిలో వల్లే చాలా మంది మరణించారు. సో అందరూ ఆ 17 మంది లిస్ట్ కూడా నా ఎదురుగానే ఉంది. వాళ్ళందరూ కూడా అనకాపల్లి జిల్లా, ఖమ్మం, అసరావుపేట, ఇక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి ఈ ప్రాంతం వల్లే చనిపోయిన వాళ్ళందరూ కూడా. వీళ్ళెవరో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, రష్యా నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ మన దగ్గర ప్రతిభా పాఠవాలు లేకపోవడం అనేది అది కరెక్ట్ అయితే కాదు నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన దగ్గర ప్రతిభ గల వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మనం వాడుకోవట్లేదు. వేరే రకమైన లాలూచీలు ఉంటాయి, ఇంకా అవన్నీ మనందరికి ప్రజలందరికీ తెలిసిందే. టెక్నాలజీ గొప్పగా ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగకూడదు కదా అంటున్నానండి. లోకల్ కంపెనీ అంటే అనుకోవచ్చు, ఇంత టెక్నాలజీ అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకుని కూడా ఇట్లా రియాక్టర్లు పేలిపోవటం అంటే దానికి ఇంకా అర్థం లేదు కదా అంటున్నాను, విదేశాల నుంచి కంపెనీలు తెచ్చుకోవటం. అవును సార్, అది ఎంత అంతర్జాతీయమైనటువంటి టెక్నాలజీ అయినా కానీ దానికి దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, ఆడిటింగ్ జరగాలి సార్. ఆడిట్ జరగకుండా ఇప్పుడు ఆ టెక్నాలజీ అంతర్జాతీయ వాడు ఎప్పుడు వాడిచ్చాడో, ఎప్పుడు టెక్నాలజీయో తెలియదు కదా. లేటెస్ట్ టెక్నాలజీ చాలా వస్తుంది. అంటే అంతేకాదు సార్, ఇప్పుడు దురదృష్టం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ అనేవి గవర్నమెంట్ ముందుగా చూడాలి. ఒక ఇండస్ట్రీ పెడుతున్నామంటే దానికి ఇప్పుడు ఇంకా దురదృష్టం ఏంటంటే అక్కడ 240 సెజ్లు ఉన్నాయి సార్. ఇప్పుడు అచ్యుతాపురం దీంట్లో కరెక్ట్ గా 240 కంపెనీలు ఉన్నాయి, చిన్న పెద్ద అన్ని కలిపి. ఈ 240 కంపెనీలకి కూడా అక్కడ ఉండే ఒకే ఒక ఫైర్ ఇంజిన్ ఉంది. ఎంత దుర్మార్గమో చూడండి. 240 కంపెనీలు ఉన్నాయి. గత 2014 నుంచి కూడా సగటున నెలకి 2 ప్రమాదాలు చిన్నవి పెద్దవి జరుగుతున్నాయి సగటున. అలాంటి దగ్గర కేవలం ఒక్క ఫైర్ ఇంజిన్ ఉంది. ఆ ఫైర్ ఇంజిన్ లో కూడా వాటర్ తప్పించి అదర్ కెమికల్ ఏమి లేదు. అక్కడ రియాక్టర్స్ కానీ ఫార్మా కంపెనీల్లో కానీ జరిగిన ప్రమాదాల్లో మనం వెంటనే వాటర్ కొట్టకూడదు, అసలు మ్యాండేట్ గా వాటర్ కొట్టకూడదు. అది చాలా కెమికల్స్ మీద ఏ కెమికల్ కి ఏ రకమైనటువంటి కెమికల్ ఫైర్ రెసిస్టెంట్ కింద వాడాలనేది ఆ నిపుణులు కూడా అక్కడ లేరు. అక్కడ ఫార్మా కంపెనీస్ లో ప్రమాదాలు జరిగితే మళ్ళీ తిరిగి HBCL నుంచి, స్టీల్ ప్లాంట్ నుంచి, సిటీ నుంచి, ఇక్కడ నుంచి ఫైర్ ఇంజిన్లు వెళ్తున్నాయి.
నిన్న కూడా అదే జరిగింది. లేకపోతే ప్రమాద తీవ్రత చాలా త్వరగా కంట్రోల్లోకి వచ్చేది. ఫైర్ రోజంతా మండుతూనే ఉంది. అక్కడ ఒకే ఒక ఫైర్ ఇంజిన్ ఉంది. మరి ఇంత టెక్నాలజీ డెవలప్ చేసి మరి ఒక ఫైర్ ఇంజిన్ ఒకటి తెచ్చి పెట్టుకోలేరా? ఎంత అయిపోతుంది సార్ ఫైర్ ఇంజిన్? ఇక్కడ వాళ్ళకి ఇచ్చే కాంపన్సేషన్స్, నష్టపరిహారాలతో సంబంధించుకుంటే కంపేర్ చేస్తే ఎంత అయిపోతుంది చెప్పండి? ఇందాక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారండి, జగన్ మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేయటం వల్లనే, ఇప్పుడు మేము వచ్చింది 60 రోజులు అయింది, ఆయన వ్యవస్థలన్నీ నాశనం చేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఈ చర్చ అక్కడే ఉంది సార్, కొత్తదేం కాదు. ఆ రాజకీయాలు అవన్నీ ఎప్పుడు ఉంటాయి సార్. జగన్ మీద చంద్రబాబు నాయుడు, రేపు మళ్ళీ జగన్ వస్తే జగన్, లేకపోతే ఇంకొకరు వస్తే ఇంకొకరు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇది చేసుకుంటారు. అల్టిమేట్ గా అక్కడ నష్టపోతున్నది ప్రజలు, ప్రాణాలు కోల్పోతున్నది అమాయకులైనటువంటి వాళ్ళు. అంతేగాని ఈ ప్రభుత్వాలు ఏవైనా సరే, ప్రభుత్వ ముఖ్యమంత్రులు మారితే మారొచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా రావచ్చు, అధికార వ్యవస్థ అనేది అక్కడ ఉంది కదా సార్. పటిష్టమైన అధికార వ్యవస్థ ఉంటుంది కదా, ఉండాలి కదా. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అక్కడ మన ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఈ ఏవైతే ఈ భద్రతా చర్యలు తీసుకోవాలో అక్కడ ఈ 3 జిల్లాల్లో సుమారుగా 1000 పైన ఉన్నాయి సార్. అంటే 3000 పైన ఉన్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకి, అంటే పాత ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి 3000 పైన కర్మాగారాలు ఉంటే దాన్ని కంట్రోల్ చేసే గవర్నమెంట్ అధికారులు 3 ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ 3 ఉన్నారు. పెరగాలి కదా, ఆ సంఖ్య పెరగాలి కదా, దాన్ని పెంచాలి కదా. దాన్ని పెంచడానికి చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్ ఏంటి, ఎవరు కూడా దాని మీద ఆసక్తి చూపించలేదు సార్. ప్రమాదం జరిగితే వాళ్ళ ఇది చూపించుకోవడానికి ఇమీడియట్ గా వస్తున్నారు. ₹1 కాంపన్సేషన్ అంటున్నారు, అది కూడా ఇస్తున్నారు, ఇవ్వటం లేదు, రకరకాలు జరుగుతున్నాయి. బట్ అది కాదు, అక్కడ అధికారిక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని మీరు కరెక్ట్ గా నడిపించండి. ముఖ్యమంత్రితో పని లేదు, ముఖ్యమంత్రులు వస్తారు, పరామర్శించి వెళ్తారు. బట్ అధికార వ్యవస్థ సక్రమంగా నడవాలి కదా. ఆడిటింగ్ అనేది కరెక్ట్ గా జరగాలి కదా. భద్రతా వైఫల్యాలు లేకుండా చూడాలి కదా. భద్రత ఎందుకు అక్కడ లేదు, దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఒక్క కంపెనీ మీద సరైన చర్యలు తీసుకుంటే, ఎల్జీ పాలిమర్స్ మీద వాళ్ళు సరైన చర్యలు తీసుకుంటే తర్వాత వచ్చినటువంటి ఇండస్ట్రీస్ జాగ్రత్త పడతాయి కదా. ఈ దురదృష్టం ఏంటంటే మొన్న ఒక సెజ్లోనే 300 మంది మహిళలు పాయిజనస్ గ్యాస్ పీల్చి పడిపోతే అసలు రిలీజ్ అయిన లీక్ అయిన గ్యాస్ ఏంటనేది ఇంతవరకు, ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఈ రోజు వరకు రిలీజ్ అయిన గ్యాస్ ఏంటనేది తేల్చలేకపోయింది. ఇక్కడ ఉండే అధికార వ్యవస్థ, ఇక్కడ ఉండే టెక్నాలజీ, ఇక్కడ ఉండే మోడర్నైజేషన్ అంతా కూడా. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత? ప్రమాదానికి ఖచ్చితంగా యాజమాన్యం బాధ్యులు సార్. ఎవరిని బాధ్యులుగా చేయటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యమే ప్రమాదాలు. ఇండస్ట్రీలో జరిగిన ఏ ప్రమాదం అయినా సరే 90% యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటుంది సార్. ఒక 10% ఏంటంటే వీళ్ళు ఏదో పీపీఏలు వేసుకోలేదు, హెల్మెట్లు పెట్టుకోలేదు, షూస్ వేసుకోలేదు, గ్లౌజులు వేసుకోలేదు అంటారు. కానీ అవి కాదు ప్రమాదాలకి కారణం, అవి అయితే కాదు. అవి చిన్న చిన్న ప్రమాదాలు ఏమైనా జరుగుతాయి, ఇండివిజువల్ గా కొన్ని ఇంజురీస్ జరుగుతాయి. బట్ ఇలాంటి బ్లాస్ట్లు అవ్వటం, రియాక్టర్స్ పేలిపోవటం, లేదా సాల్వెంట్స్ లీక్ అవ్వటం అనేది ఖచ్చితంగా యాజమాన్యం తాలూకు నిర్లక్ష్యమే. తర్వాత ఏంటంటే అక్కడ సాల్వెంట్స్ లీక్ అవుతున్నాయి, ఆ లీకేజెస్ అరెస్ట్ చేయండి అని అక్కడ ట్రేడ్ యూనియన్స్ చెప్తూనే ఉన్నాయి, అయినా సరే వాళ్ళు పట్టించుకోవటం లేదు. అది సార్. అదే ప్రభుత్వం ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలంటారు, ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటారు? మేము మానవ హక్కుల వేదికగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కొంత నష్టం జరిగినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ముందు అక్కడ ఉన్నవన్నీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ప్రాపర్ ఆడిటింగ్ చేసిన తర్వాతనే ఒక్కొక్కటి అందరూ ఆడిట్ పరంగా అన్ని అనుమతులు పొందినటువంటి ఇండస్ట్రీస్ కి మాత్రమే అక్కడ అనుమతి ఇవ్వాలి. వాళ్ళే అక్కడ ఆపరేషన్స్ రన్ చేయాలి. మిగతా వాళ్ళ అనుమతులన్నీ రద్దు చేసి అవన్నీ మూసేసి మొత్తం అనుమతులు తీసుకొని ఫస్ట్ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీస్ లో భద్రతా చర్యలన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే తిరిగి అక్కడ ఇండస్ట్రీస్ ని ప్రారంభించాలి. అంతవరకు అక్కడ ఇండస్ట్రీస్ క్లోజ్ చేయాలి. అధికారులను అక్కడ పెట్టాలి. అవసరమైతే ఐఏఎస్ అధికారులని దానికి ప్రత్యేకంగా దానికి సంబంధించి కేటాయించి, దానికి నైపుణ్యత ఉన్నటువంటి వాళ్ళని అక్కడ కేటాయించి పటిష్టమైనటువంటి ఆడిటింగ్ జరిపి మొత్తం భద్రతా చర్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి అంత రిపోర్టు వచ్చిన తర్వాత అవసరమైతే 2 నెలలు 3 నెలలు అక్కడ ఆపేసి మొత్తం ఆపరేషన్స్ అన్ని క్లోజ్ చేసి భద్రతా చర్యలన్నీ పటిష్టపరిచిన తర్వాత మాత్రమే అక్కడ తిరిగి ఇండస్ట్రీస్ రన్ చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు అదే డిమాండ్ మేము చేస్తున్నాం సార్. మానవ హక్కులు మీరు బాధితులను కలిసి ఉంటారు, వాళ్ళు ఏ రకమైన డిమాండ్ చేస్తున్నారండి? బాధితులు అక్కడ చాలా మంది ఏంటంటే, ఇంతవరకు మా పిల్లలు డ్యూటీలకు వెళ్ళారు, వాళ్ళు ఇంతవరకు ఇంటికి రాలేదు, వాళ్ళు వేరే అబౌట్స్ ఏంటో కూడా తెలియదు అంటున్నారు సార్. ఇప్పటి వరకు అక్కడ కనీసం ఒక స్క్రీన్ పెట్టి వీళ్ళు చనిపోయారు, వీళ్ళు క్షతగాత్రులు అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళైతే అదే చెప్తున్నారు, మాకు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మేమేదో మా
మా పిల్లలు కాస్త బాగుపడతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని ఇలాంటి దగ్గర పెట్టాము. వీళ్ళకి ఇలాంటి పరిస్థితులు రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు మేము ఇక్కడ వద్దంటున్నా సరే మమ్మల్ని బలవంతంగా నిర్వాసితులు చేసి ఇక్కడ ఈ సెజ్జలు అన్ని పెట్టారు. మేము చక్కగా వ్యవసాయాలు చేసుకుని బతికే వాళ్ళం. ఇవన్నీ తెచ్చి మా నెత్తిన పెట్టారు. మాకు విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తుంది. మేము ఆ గ్రౌండ్ వాటర్ తాగలేకపోతున్నాం. ఇక్కడ మాకు నివసించడానికి కూడా మాకు పరిస్థితులు అనుకూలంగా లేవనేది అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నటువంటి విషయం సార్. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సహాయం గానీ, ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్యలు గానీ సంతృప్తికరంగా ఉన్నాయా? ప్రకటించిన ఎక్స్‌గ్రేషియో గానీ? అది కాదు సార్, ప్రభుత్వం నుంచి మేము కోరుకునేవి అవి కాదు. క్షతగాత్రులకి ఎవరికి ఇంతవరకు వైద్యానికి సంబంధించింది లేదు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే క్షతగాత్రులకి ఏదైతే హాస్పిటల్స్ కి పంపిస్తున్నారో ఆ 4 రోజుల తర్వాత వాళ్ళని వదిలిపెట్టేస్తున్నారు. మానిటరింగ్ లేదు, కంటిన్యూస్ మానిటరింగ్ లేదు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే సార్, మీరు అందరూ చూస్తుంటారు కదా, వారం రోజులు 10 రోజులు హడావుడి చేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి బాధితులు ఇంకా అక్కడ సఫర్ అవుతూనే ఉన్నారు. ప్రభుత్వాల నుంచి ఎప్పుడు ఆ చర్యలు అంతంత మాత్రంగానే అందుతాయి. కాకపోతే ఈసారి కొంత వేగంగానే వ్యవస్థ స్పందించింది, అంతవరకు మనం చెప్పొచ్చు. గతంలో కంటే కూడా కాస్త వేగంగానే ఆ ఉన్నతాధికారులు అందరూ వెంటనే వెళ్ళారు. కాకపోతే అక్కడ దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర టైం కూడా పగటిపూట అయింది కాబట్టి వెంటనే వచ్చారు. హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. కొంత ఫాస్ట్ గానే జరిగింది, జరగలేదని నేనేం చెప్పను కానీ, బట్ సంతృప్తికరమైనటువంటి లేదు. ముందు కంపెనీ క్లోజ్ చేయడమే సంతృప్తి సార్. కంపెనీ దగ్గర వాళ్ళు ఎవరో పేర్లు కూడా బయట పెట్టలేదు, వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు. బాధితులకు న్యాయం చేయటం అంటే వ్యవస్థకి న్యాయం చేయాలి కూడా జరగాలి కదా, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాలి కదా, అప్పుడే కదా పూర్తి న్యాయం జరిగినట్టు. చెప్పండి. ఎల్జీ ప్రమాదంలో కూడా యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు, వాళ్ళని మళ్ళీ చక్కగా ఎక్కించి పంపించారు విమానం అని చెప్పేసి అనుకున్నారండి. అంతే సార్, ఇప్పుడు కూడా అదే జరగబోతుందని నేను అనుకుంటున్నాను. మనం భోపాల్ నుంచి అదే చూస్తున్నాం కదా, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు దగ్గరుండి విమానాలు ఎక్కించి పంపిస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అంతకంటే ఏమి అద్భుతాలు అయితే ఏమి జరిగిపోతాయని నేను అనుకోవట్లేదు సార్. అండ్ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం డిస్కషన్ కంక్లూడ్ చేసే ముందు ఫైనల్ గా ఏమేమి డిమాండ్స్? అక్కడ మొత్తంగా ఆ ఇండస్ట్రీని క్లోజ్ చేయాలి. అలాంటి ప్రమాదాలు జరిగిన ఇండస్ట్రీస్ ఇప్పుడు ఏవైతే 17 ఇండస్ట్రీస్ దాదాపు ఈ 10 ఏళ్ళలో జరిగిన ప్రమాదాలు 17 ఇండస్ట్రీస్ లో చాలా తీవ్రమైన ప్రమాదాలు, అంటే మరణాలు జరిగాయి. ఆ ఇండస్ట్రీస్ అన్ని మూసివేసి తిరిగి మళ్ళీ ప్రాపర్ ఆడిటింగ్ జరిగిన తర్వాతనే వాటికి తిరిగి మళ్ళీ అనుమతులు ఇచ్చి తెరిపించాలి. అప్పటి వరకు కూడా ఆ ఇండస్ట్రీస్ మూసివేయాలి. అక్కడ ఉండే కార్మికులకి అప్పటి వరకు కూడా వీళ్ళు జీతాలు చెల్లించాలి, లేదా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించి వాటికి పూర్తి భద్రతా సర్టిఫికేట్ తీసుకొని ప్రభుత్వం నుంచి పూర్తి భద్రతా సర్టిఫికేట్స్ ఇష్యూ అయిన తర్వాత మాత్రమే తీయాలి. తర్వాత రెగ్యులర్ ఆడిటింగ్ కి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పెంచి రెగ్యులర్ ఆడిటింగ్, ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఫార్మ్ అయింది కానీ అనకాపల్లి జిల్లాకి ఇంకా పూర్తిగా ఈ సేఫ్టీ టీం అక్కడ ఏర్పాటు జరగల. విశాఖపట్నం నుంచే వెళ్తున్నారు డెప్యుటేషన్స్ మీద. అలా డెప్యుటేషన్స్ కాకుండా పూర్తి స్థాయి సిబ్బందిని ఎంతమంది అవసరమో నామ్స్ ప్రకారం, అంటే నాకు తెలిసి 30-40 ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఎంతమంది అయితే సిబ్బంది ఉన్నారో ఇప్పుడు మూలివేడి ఇండస్ట్రీస్ 3000 ఇండస్ట్రీస్ కూడా అదే సిబ్బంది ఉన్నారు. సో ఆ సిబ్బంది సంఖ్య దాదాపు 10 రెట్లు పెరగాలి. అక్కడ నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి, అది న్యాయం చేయాలి. భద్రతని నియంత్రించే వ్యవస్థ ప్రాపర్ గా ఉంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి, అవి మినిమైజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ శరత్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.